హలో, వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. పాటలోని భావాన్ని వినే ప్రేక్షకుల గుండెకు హత్తుకునే విధంగా హృదయాలను దోచుకునే గాయకుడి మన సత్యం స్వామి గారు ఈ రోజు మన స్టూడియోలో మన ముందున్నారు. మరిన్ని విషయాలు సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు మీ స్టూడియో సార్. ప్రాపర్ ఎక్కడ సార్? నేను పుట్టింది మాత్రము కర్నూలు జిల్లా టౌనే, చిత్తారి వీధి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇప్పుడు నేను వనపర్తి నుండి వచ్చాను అమ్మా. వనపర్తి నుండి వచ్చాను. వనపర్తిలో మీ ఛానల్ వాళ్ళు ఆహ్వానించినందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. చాలా సంతోషంగా ఉంది. చెప్పండి సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా అమ్మ నాన్న ఈ మధ్య ఒక 2 సంవత్సరాల కింద చనిపోయారమ్మా. అన్నదమ్ములు వచ్చేసి ఒకరు నంద్యాలలో ఉంటారు, ఒకరు హైదరాబాద్లో ఉంటారు, ఒక చెల్లెలు మహబూబ్ నగర్లో ఉంటుందమ్మా. మా ఫ్యామిలీ అది. నాకు 2 కూతుళ్ళు, ఒక బాబు. 2 కూతుళ్ళలో పెద్ద కూతురు చనిపోయింది, అదొక విషాదం. తర్వాత బాబు అమ్మాయి వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు అయిపోయినాయి, అంతా అయిపోయింది. మంచిగా చేసిన దేవుడు చల్లగా చూసినాడు. మనవరాళ్ళు, అబ్బాయికి మనవరాళ్ళు 2, అమ్మాయికి ఒక బాబు ఒక అమ్మాయి. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నా శేష జీవితం మొత్తం ఈ డివోషనల్ కు అంకితం చేస్తూ వస్తున్నా. ఈ డివోషనల్ కి ఎందుకో ఇట్లా అంకితం అయిపోతున్నారు సార్ మీరు? అది నాది కాదమ్మా, ఇది కేవలము ఆ దేవుడే నన్ను ఆ రకంగా తీసుకెళ్తున్నాడు. రియల్ గా చెప్పాలంటే మా అమ్మమ్మ గాయని, తత్వాలు పాడేది. మా అమ్మ నర్తనశాలలో జనని శివకామిని అనే పాట పాడేది. ఏ పెళ్లిల్లో గాని ఏ పేరెంటల్లో గాని మా అమ్మ అదే పాట పాడేది. ఆమె పాడేటప్పుడు ఆమె వెంట ఉండి నన్ను ఏదో ఒక శక్తి లాగినట్లు అట్లనే ప్రాక్టీస్ అయిపోయిందమ్మా. అట్లా అయిపోయిన తర్వాత నాకు 10వ సంవత్సరం ఉన్నప్పుడు 6వ క్లాస్ ఉన్నాను. అప్పుడు స్కూల్లో పాడుతూ ఉండేవాడిని. పాడుతున్నప్పుడు మా స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ కలిసి వీడు చాలా బాగా పాడుతున్నాడని ప్రతి ప్రోగ్రామ్ లో నాతో పాడించేవారు. అట్లా పాడుతూ ఉండేవాడిని. నా మొట్టమొదట పాట ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా అనే పాటతో మొదలైందమ్మా. 10 సంవత్సరాల్లోనే ఈ పాట అప్పుడే 1970లో పాడాను. 1970 నుంచి 70 నుండి ఇంకా పాటలు పాడుతూనే ఉన్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఆ స్కూళ్ళల్లో ఆటలో వీటిలో పాడేవాడిని. తర్వాత వచ్చేసి కర్నూలులో శ్రీ గురునింశాంబాదేవి దేవాలయం ఉందనమాట. అక్కడ అశోక్ గారు అని నా గురువు గారు, అతని చలవల్లనే నేను దీంట్లోకి ఒక రూట్లోకి వచ్చినానమ్మా. ఇప్పుడు గురువు ప్రోత్సాహమైన సార్? గురువు చనిపోయినా గానీ ఆయన ఆశీస్సుతోనే నేను ఇంతవరకు పాడుతున్నా. నేను ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలుగా నేను పాడుతున్నా అంటే నా గురువు అశోక్ గారు, తర్వాత నాకు జన్మనిచ్చిన తల్లి మొట్టమొదట, తర్వాత నా గురువు గారు, తర్వాత నా తల్లి నిమిషాంబాదేవి కూడా పరిచయం కావడానికి, ఆ దేవత కూడా పరిచయం కావడానికి నా గురువు ఆ దేవాలయంలో హార్మోనియం వాయించేవాడు. అప్పుడు నేను పోయి వాళ్ళు వాయించుకుంటూ వాళ్ళు తబల ప్లే చేసుకుంటుంటే నేను ఇట్లా కూర్చొని నేను పాడతా అంటే అరే ఒకసారి ఒక బాగా పాడరా అంటే, అప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ లో పాడేవాడిని కాదు కదా, వాళ్ళ స్కూళ్ళలో పాడేవాడిని. ఎప్పుడైతే ఆ హార్మోనియం మీద పాడించాడో ఒకేసారి హార్మోనిక్ స్కేల్ కలిసిందనమాట. కలిసిన వెంటనే అతను నన్ను వదలకుండా నన్ను పట్టుకొని అరే నువ్వు మంచి గాయకుని కదా, నువ్వు ప్రాక్టీస్ చేయి అని నాతో 4.5 శృతిని హైలో పాడించి అప్పట్లో నన్ను రాకి గాత్రాన్ని ఒక శిల్పాన్ని తయారు చేసినాడు. చేసి నాకు ఏం చెప్పలే, నన్ను తలుచుకొని నేను వస్తా, నేను కూర్చుంటా, నేను పాడతా అంటేవాడు. ఇప్పుడు కూడా నేను పాడుతున్నా అంటే కేవలం నా గురువు గారు అక్కడ వచ్చి కూర్చుంటున్నారు. హేమీల దగ్గర నేను పాడినాను. ఎటువంటి గాయకుడైనా ఉండండి వాళ్ళతో. సినిమాల్లో ట్రై చేసినానమ్మా. పాడుతా తీయగా ఫస్ట్ లో మొదలైంది. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం సార్ దగ్గరికి పోయినాను. నేను పోవాలని నేను రికార్డింగ్, అప్పుడు సీడీలు కదమ్మా రికార్డింగ్, టైప్ రికార్డ్ లో అది పెట్టి పంపించినాను మెడ్రాస్కి. ఇంకా అవకాశం వచ్చింది, రమ్మని వచ్చినారు. కానీ నాకు ఇంట్లో మా నాన్న సపోర్ట్ చేసేవాడుగా, మా నాన్న సపోర్ట్ చేయలేప్పుడు. నన్ను మీ అమ్మగారు పాటలు పాడుతునేవారు కదా సార్, మరి మీ అమ్మగారు ప్రోత్సహించేవారా?
మా అమ్మ పాపం చాలా అమాయకురాలమ్మా. కానీ మీ నాన్న మా ప్రోత్సహించారు. నాయన మాత్రము నన్ను ఇంకా చాలా ఇబ్బంది చేసినాడు. ఇక అక్కడతోటి మీరు ఇక మళ్ళీ ఏ ఛాన్సెస్? అక్కడ పోయింది. చదువుకునేటప్పుడు లైఫ్ వెళ్ళిపోయింది. కానీ నాకు మా డాడీకి ఎందుకో ఆయన నా మాట ఆయన స్వీకరించకుండా ఆయన మాట నేను స్వీకరించుకుంటా. అది ఎందుకో నా తలగా. మరి ఇప్పుడు మీరు అంత సపోర్ట్ లేకుండా గానీ సత్యం స్వామి అంటే చాలా మంది ఇప్పుడు గుర్తుపడుతున్నారు సార్ మిమ్మల్ని. సో అలా రావడానికి కారణం ఏంటి? అది కేవలం అమ్మ ఒక తపన నాలోన పాడాలని. పాట వింటే నాదస్వరం వింటే పాము ఎట్లా పోతుందో, ఎక్కడన్నా పాట మంచి పాట వింటూ ఉంటే అలాగే వెళ్ళిపోతాను నేను. ఎవరైనా మంచిగా పాడుతూ ఉంటే వాళ్ళ కాలు మొక్కుతా. ఇప్పుడు కూడా నా ప్రోగ్రామ్ లో కూడా ఎవరైనా కూర్చొని మంచిగా పాడతారు అనుకో, అట్టనే ఎట్లా మొక్కుతా. అంటే నన్ను అట్లా తీసుకుపోతుంది అంతే. నేను అది ఏమో పద్మ నుండి అచ్చంపేటలో పద్మ అని ఒక పాప, ఆమె గురించి నేను విన్నాను అనమాట. ఆమెది కలవాలని పోయినాను. పోయిన తర్వాత ఆ పాప వచ్చేసి కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అని ఆ పాట పాడింది. పాడిన వెంటనే వాళ్ళ ఆయన టైలర్ అమ్మా రోడ్ పైన అదే ఒక డబ్బాలో అక్కడనే ఆ పాప ఇట్లనే పాడుతుంది. ఎంబడే కాలు మొక్కిన ఆ పాప సార్ సార్ అని మొక్కింది. అదే అమ్మా ఏమవుతుంది తల్లి, నీ పాటను ఇట్లయితే చాలా బాగా పాడుతున్నాము, చాలా సంతోషంగా వచ్చింది. అది ఎందుకో నాకు ఆ సంగీతానికి నాకు అది ఏం అనుబంధమో ఏమో తెలియదు. కానీ మొత్తం మీద ఇంకొకటి పూజలో కానీ నేను చేస్తున్నప్పుడు నాలో నేను ఉన్నానమ్మా. పూజలో అయ్యప్ప పాటలు పాడుతుంటాను కదా, ఆ పాడేటప్పుడు నాలోనే నేను ఉన్నాను. యాక్చువల్గా నాకు కాన్సెప్ట్ ఏంది, నా ప్రేక్షకులు ముఖ్యంగా నాకు కావాల్సింది నా అభిమానులే నా దేవుళ్ళు. వాళ్లకు జన్మలు రుణపడి ఉంటారు. ఎంతమంది హృదయాలను దోచుకున్నారు సార్ మరి? నాకు తెలియదమ్మా. కానీ నన్ను చూసిన ప్రతి ఒక్క వ్యక్తి ఇట్లా రెండు చేతులు పెట్టి స్వామి నా విషయం పోసుకొని నువ్వు నెల్లు ఉండాలంటున్నారు. అమ్మా ఎవరమ్మా అంటే అబ్బా నీ అభిమాని సార్. ఇంకా చాలామా అట్లా అనిపిస్తుంది. అంతమంది హృదయాలను దోచుకున్నారు కదా సార్. మరి అభిమానుల కోసం ఒక్క పాట పాడుతానమ్మా. ఒకప్పుడు చాలా బాధలు ఉన్నానమ్మా. నా కూతురు చనిపోయింది. ఆ కూతురు చనిపోయినప్పుడు నాలోని ఒక విషాదమైన భావం వచ్చింది. అప్పుడు అన్నాను, నేను ఏం తప్పు చేసినాను అని. నన్ను మన్నించవే తల్లి, నన్ను కరుణించవే తల్లి, నిన్ను నమ్మి తిని నిన్ను కొలిచి తిని అలక చాలించి పాలించవే. నన్ను మన్నించవే తల్లి, ఏ వేళనైనా ఏ చోటనైనా నేను తలచేను తల్లి. ఏ పాట విన్నా ఏ మాట అన్నా నీ నామమే మెదులు నమ్మా. నా గొంతులోన నా స్వరములోన నా గొంతులోన నా స్వరములోన నీ గానమే చేతునమ్మా. అమ్మా నీ గానమే చేతునమ్మా. నన్ను మన్నించవే తల్లి, నన్ను కరుణించవే తల్లి, నిన్ను నమ్మి తినే నిన్ను కొలిచి తినే అలక చాలించి పాలించవే. నన్ను మన్నించవే తల్లి అని పాడి నేను ఒకసారి కృష్ణుని గొలుస్తుంటే, ఒకసారి సాయిని గొలుస్తుంటే, ఒకసారి శివుని గొలుస్తుంటే, వెంకటేశ్వర స్వామిని గొలుస్తుంటే, అంటే ఆమెను మర్చిందనేమో. మీ లైఫ్ లో బాధాకరమైన సంఘటన ఇక మీ అమ్మాయి? మా అమ్మాయి అదొకటే నా గుండెలకు అద్దుకొని చనిపోయిందమ్మా. ఎలా సార్ అసలు ఏంటండి?
పెళ్ళి అయిందమ్మా. పెళ్ళైన తర్వాత ఆ ఆ మూర్ఖుడు ఒక షాడిస్టు, ప్లస్ వచ్చేసి మత్తు మందుకు అలవాటైన వ్యక్తి. మాకు తెలియనప్పుడు ఇచ్చినాం. మ్యారేజ్ అయిపోయిన తర్వాత తెలిసింది. అలాగే ఆమె జాబ్ చేస్తుండేది. ఇంకా తనలోన తను ఉండి చెప్పలేకపోయింది. ఒకసారి తెలిసింది, వాడు రకరకాలుగా సిగరెట్లు తాగి కాల్చడం రకరకాలుగా చేసిన చూపించలేదు. ఒకరోజు ఆమె ఒక నెలకు చనిపోతుందనగా నాకు వచ్చి చెప్పింది, నేను చనిపోతాను నాన్న అనేది. ఎందుకమ్మా, ఏమైందమ్మా? లేదు నాన్న, లేదు నవ్వుతూ అని. అప్పుడు ఏదో జరిగిందని మాట్లాడిన తర్వాత ఇంకా చెప్పినాను అనమాట, అయ్యా వద్దు, ఇంకా విడాకులు తీసుకుంటాం, ఇట్లా టార్చర్ పెట్టే పని అయితే అని వదిలేసిన తర్వాత ఈ సమాజం ఉంది కదమ్మా, సమాజము ఏ మాట అనిద్దో ఏం లేదు. వచ్చింది, నాకు అన్నం పెట్టింది, తింటున్నా, లోపల నుంచి పడిపోయింది. అట్లనే తిన్న కళ్ళన్నట్లు వేసుకొని తొలకొని వెళ్ళిపోయినాను. హాస్పిటల్ ఇట్లనే నన్ను బతికించుకుంటాను. ఇట్లనే కనులు ఎక్కువ ప్రేమ, పెద్ద బిడ్డ ఇట్లనే పెరుగుతాం ఆ పిల్ల. అంత ప్రేమ అల్లారు ముద్దుగా పెంచుకొని మీ పాపను మీ చేతులలోనే కోల్పోతే అసలు బాధ తట్టుకోలేని సార్. నా బాధ ఇంకొకటి తెలుసా, ఆ బాధను ఎక్కడ పూడ్చుకున్నా తెలుసా, నా మందిరంలో పెట్టుకొని పూజిస్తున్నా. దేవుని గుట్లో నా బిడ్డ ఫోటో పెట్టుకొని పూజిస్తున్నాను నేను ఇప్పుడు కూడా సెల్లో కావాలంటే చూడండి, బిడ్డ కాదమ్మా, నా దేవత, నా ఇంటి దేవత, నా తల్లి. కాబట్టి ఎంత చెప్పినా తక్కువనే మా గురించి. ఆ బాధను ఎవరు బూడ్చలేరు, అది ఇంకా తిరిగి రాదు. అందరికన్నా నా మీద ఎక్కువ ప్రాణం. అమ్మ లేదు, అట్లనే నన్ను బతికించుకున్నా నానిందమ్మా. అట్లా నీళ్లు అట్లా కాదు, గుడ్డ పగిలిపోయింది, చెప్పనికి రాదు. కాబట్టి అది తలుచుకుంటే ఇంకా ఇదైపోతుంది. కానీ రోజు ఆమెను చూసి ఆమెతో మాట్లాడుతుంటాను నేను. ఆమె ఫోటో నేను పూజ చేసేటప్పుడు ఆమెతో కాసేపు మాట్లాడి పెట్టుకొస్తాను. బేటా ఇట్లా పోతున్నావా, బేటా ఇట్లా పోతున్నా, నేను వెళ్ళిపోయేస్తా, ఆమెకు చెప్పి వస్తా. నా బిడ్డ చనిపోలే, శారీరకంగా చనిపోయిందేమో కానీ నా బిడ్డలోనే నా బిడ్డ, నా పెద్ద బిడ్డ. ఇన్ని సంవత్సరాలుగా భక్తి భజన పాటలు పాడుతున్నారు కదా సార్. సో ఇంకా ఈ పాటలోని ఇంకెంత ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ముందుకెళ్ళాలనే కోరిక మాత్రం నాకు లేదు కానీ, ఎందుకంటే ఇప్పటికీ 65 సంవత్సరాలు వచ్చిందమ్మా. కానీ ఈ 65 సంవత్సరాలలో కూడా నన్ను అభిమానించే అభిమానులు జీవం పోస్తున్నారు. నేను విరమించుకున్నాలని చాలా ప్రయత్నం చేస్తున్నా. నన్ను అసహించుకుంటారేమో, నేను విరమించుకుంటా అనే భావం వచ్చింది. కానీ ఇంకా ఆదరించే వాళ్ళు ఉన్నారు. అంటే నన్ను అభిమానించే దేవుళ్ళు నేను ఎన్ని జన్మలు ఎత్తినా కానీ వాళ్ళ రుణం తీర్చుకోలేనుతున్నామా. రియల్గా చెప్తున్నా కదా, నన్ను అభిమానించే వ్యక్తి ఒక్కసారి అభిమానించాలంటే జీవితాంతం గుర్తుంచుకుంటాడు. హైదరాబాద్ లో 23 సంవత్సరాలు అతని ఇంట్లో 23 సంవత్సరాలు నేను లేని పూజ పెట్టలే. ఆయన హనుమంతరావు అని కళ్యాణ్ నగర్ లో ఉంటాడు. అలాగే తాడూరులో దేవాలయం ప్రారంభోత్సవం చేసినప్పటి నుండి నీవే రావాలా, నీవే శాశ్వతంగా ఉండాలా. కల్వకుర్తిలో ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది నేను చేపట్టి. 25 సంవత్సరాల నుంచి నా వాయిస్ ఇంటనే ఉండాలి, వాళ్ళకి బోర్ కొట్టలేదు. ఎందుకు కొడతలేదో నాకు అర్థం కాదు. ఎందుకంటే మీరు అంత మంచిగా పాడుతున్నారు కాబట్టి ఆ భక్తిలోనే పాడడం కాదమ్మా. నేను కోరుకునేది ఏంటంటే, నేను ప్రతి వారిని అభిమానిస్తా. నాతో ఒక ప్రోగ్రామ్ చేయించుకున్న వాళ్ళు జీవితాంతం వాళ్ళు ఏమంటారంటే, స్వామి మా ఆయుష్ మీరు చల్లగా ఉండాలి స్వామి, చాలా మంచి నాకు మీరు నా ఇంట్లో పోయి ప్రోగ్రామ్ చేసిన తర్వాత నా ఇల్లు మంచిగా అభివృద్ధి చెందింది. అది వాళ్ళ సెంటిమెంట్ కావచ్చు, నాతోనే మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఏమిటో కేవలం పాటల్లో లీనమై పాడతాను. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు సార్? ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు? ఇప్పటికి వచ్చేసి నేను ప్రోగ్రాంలు చేయబట్టి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అంటే 15 అంటే ఇప్పుడు 65 అంటే 50 ఏళ్ళు లేదమ్మా చేయబట్టి నేను ప్రోగ్రామ్స్. అప్పటి నుంచి ప్రోగ్రామ్స్ కంటిన్యూ. అప్పుడు నేను ఫ్రీగా పాడేవాడిని అమ్మా. అప్పుడు ప్రతి దేవాలయాల్లో ఫ్రీగా పాడేవాడిని. ఇక్కడ
కర్నూలు, ఆర్లగడ్డ, బనగానపల్లె, నంద్యాల, ఆత్మకూరు, అవుకు, ఆ రాయలసీమ మొత్తము, డోను, వెలుగోడు అక్కడ చేసేవాడిని. తర్వాత మళ్ళీ 30 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయింది. ఆ 30 సంవత్సరాల నుండి వెలుగులో 10 సంవత్సరాలు, కర్నూలులో 20 సంవత్సరాలు, ప్లస్ కొల్లాపూర్ తాలూకా కాలూరు మా అమ్మమ్మ ఊరు, అక్కడ మూడు సంవత్సరాలు నేను టైలరింగ్ నేర్చుకున్నాను. 2 సంవత్సరాలు బాంబేకి పోయినానమ్మా. ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు, మొత్తం 65 సంవత్సరాలు ఫిక్స్ అయిపోయింది. అది నా కార్యక్రమం చేసింది అనమాట. అప్పటి నుంచి ఇక్కడ వనపర్తికి వచ్చినాక నేను ఫ్రీ పోయేవాడిని. దేవుని పూజల్లో నేను ఎప్పుడు పైసలు చేసేలే, ఎక్కడ అభిమానంతో తొలకపోయేవాడు. కానీ నేను డబ్బు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, నేను వ్యాపారం పెట్టుకున్నానమ్మా ఫస్ట్ ఎక్కడ వనపర్తిలో వ్యాపారం పెట్టుకొని ఒక పూజలో పాల్గొన్నాను. పూజలో పాల్గొన్న తర్వాత నా అభిమానులందరూ నన్ను ఖచ్చితంగా రావాలా అని ఒక అభిమానంగా పిలిచినారు. పిలిచిన తర్వాత రావడము, అందరు నా షాప్ లో కూర్చోడము, ఆ రకంగా చేస్తూ నా వ్యాపారం డౌన్ అయిపోయింది. ఏం లేదు, నాకు జరిగేది కష్టం అయిపోయింది. నెలకు 3,000 రూపాయలు కిరాయి కట్టాల. ఆ కిరాయి కట్టాలనే ఉద్దేశంతో స్వాములకు, స్వామి నేను షాప్ బంద్ చేసుకుని రావాలంటే, నేను సేవ చేస్తా, షాప్ బంద్ చేసుకుని రావాలంటే కిరాయి 100 రూపాయలు డైలీ, ఆ 100 రూపాయలు ఇస్తే వస్తా అనేవాడిని. అంటే అలా ఇచ్చినారు. అలా ఇచ్చడం మొదలు పెట్టిన వాళ్ళకి అలాగే చేసుకుంటూ పోయాను. ఇంకా పూర్తి 100 రూపాయలకే అయిపోయింది. మొత్తం వ్యాపారం దివాళీ తీసింది. 10 సంవత్సరాలు మొత్తం అయిపోయిందమ్మా. నేను దివాళీ అయిపోయి తిండి లేదు. నేనేం చేయాలమ్మా? నా పిల్లలు చిన్న పిల్లలు అందరూ 10th, ఇంటర్, ఇంటర్మీడియట్ వచ్చినారు. అంటే సంపాదించే స్థాయిలో లేరు వాళ్ళు. నా సంసారం ఎట్లా నడవాలా అనే జిద్దుగా పెట్టి, అయ్యప్ప నీవే నన్ను తీసుకొని వచ్చినావు, తీసుకొచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఏం లేదు, తినికే ఆస్తి లేదు, కిరాయి ఇల్లు, నీవే నాకు దారి చూపించాలా, పైసలు ఇస్తే వస్తా. 500 రూపాయలు రోజు, ఒక ప్రోగ్రాంకి వస్తే 500 అట్లా ఇచ్చింది. తర్వాత ఇంకా రాను ఒక్కరిని పోయేవాడిని, ఒక పబ్లిషింగ్ తీసుకొని. తర్వాత వచ్చేసి అభిమానులు, స్వామి ఇంకా ఇస్తాం స్వామి, ఎక్కువ ఇంకా పెట్టండి అంటే ఒక కాంగో. ఇప్పుడు మీ వెంట ఎంతమంది ఉన్నారు సార్? మరి ఇప్పుడు నా వెంట ఒక 10 మంది దాకా ఉంటారు అమ్మా ఇప్పుడు. కానీ నా దగ్గర ఉండి స్టెప్ బై స్టెప్ గా, అంచెలంచెలుగా, ఒక సంవత్సరం నా దగ్గర చేస్తారు. ఎమ్మడో ఒక భజన, ఒక ట్రూప్ పెట్టేస్తారు, ఆర్కెస్ట్రా పెట్టుకొని. అట్లా ఒక 10 బ్యాచ్ల దాకా వాళ్ళ జీవనం కప్పుకుంటారు. సంతోషం. మహబూబ్ నగర్ అయితే మీ టీం ని మొత్తం తీసుకెళ్తారా? మొత్తం మేము తప్పదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో మేము నేను, శేఖర్ రెడ్డి, ఆదిత్య, చైతన్య, శివ అంటే పేరు, ఒక కోరస్, ఇంకా వాళ్ళ పైసల్ని బట్టి నేను ప్రోగ్రామ్ చేస్తానమ్మా. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి, వీళ్ళు కొంతమంది నా గురించి బ్లేమ్ గా సత్యం స్వామి అంత తీసుకుంటాడు ఇంత తీసుకుంటాడని బ్లేమ్ చెప్తున్నారు. నాకు డైరెక్ట్ వచ్చి అడిగితే నేను ఏం చెప్తాను తెలుసా, మీరు ఎంత రేట్లో చేయాలనుకున్నారు దాన్ని బట్టి నేను చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కరు తక్కువ ఇవ్వగలుగుతారు కదా సార్, ఒక్కొక్కరు ఎక్కువ ఇవ్వగలుగుతారు కదా, దాన్ని బట్టి అట్లాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి వెళ్తారా? ఎంత కావాలంటే ఇప్పుడు అమ్మా 5,000 ఇస్తే ముగ్గురం పోతాం, 3,000 ఇస్తారు ముగ్గురం పోతాం, ఇద్దరం పోతాం, 2,000 ఇస్తాం పోతాం. సత్యం స్వామి నేను బీదవాడిని, నాకు కోరిక ఉంది, నువ్వు పాడాలా, నువ్వు రావాలన్నా ఇంటికంటే పోతా, కానీ నాకు డేట్ లేకపోతే ఆల్రెడీ నేను డేట్ ఇచ్చింటా కదమ్మా, అప్పుడు నేను చేయనికి రాదు. డేట్ లేనప్పుడు నాకు చెప్తే నాకు ఫోన్ ద్వారానన్నా చెప్పాలా, లేకపోతే వీలైతే ఇంటికి వచ్చి చెప్పిన నేను ఏమి ఇవ్వకుండా వస్తాను, నేను ఫ్రీగా ఉంటాను. కానీ కొంతమంది ఏం చేసినారు, సత్యం స్వామి 30,000 తీసుకుంటాడు, 40,000 తీసుకుంటాడు, ఆయన ఒక్కడే 5,000 తీసుకుంటాడు. ఇవన్నీ నన్ను ఫ్రాడ్ లేపినారు. నేను ఒకటే నా అభిమానులకు నేను చెప్పేది ఏంటంటే, నన్ను అభిమానించే అభిమానులకు మీ సత్యం స్వామి సత్యంత వరకు మీ సత్యం స్వామి. ఎందుకంటేమా వేరే వాళ్ళు చెప్పినది నమ్మొద్దండి, డైరెక్ట్ నాతో మాట్లాడండి. నా ఫోన్ నంబర్ ఉంటుంది, నాతోనే మాట్లాడి అడగండి. డేట్ అడిగితే పలాంటి డేట్, మీకు శక్తి కొద్దీ మీకు ఎంత అడిగితే అడుగుతా.
ఇప్పుడు ఒక టీం ఉందమ్మా, ఆ టీంను మెయింటైన్ చేయాలంటే ఇది ఇప్పుడు 12,000 ఇప్పుడు పెట్టినానమ్మా. 12,000 కాడ నుంచి ఎంతైనా కానీ 12,000 అంటే సౌండ్ దాంట్లో వస్తుంది, బండి దాంట్లో వస్తుంది, సింగర్స్ దాంట్లో వస్తాడు, కీబోర్డ్ వస్తాడు, డప్పు ఉంటుంది, ప్యాడ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అట్లా మెయింటైన్ చేస్తున్నా. వీళ్ళు ఏమంటారంటే సత్యం స్వామి ఒక్కడే 10,000 తీసుకుంటాడు అని. ఇదంతా అందరికి పంచిన తర్వాత నాకు వచ్చేది ఎంత వస్తుంది? 2,000 వస్తుంది, 1,500 వస్తుంది, 1,000 రూపాయలు వస్తుంది చేసుకున్నాను. ఇదేమా నా జీవనం. కాబట్టి కొంతమంది నన్ను తప్పుగా అర్థం చేసుకున్న ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం చేసి చెప్తున్నా, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దండి దయచేసి. ఎందుకంటే సత్యం స్వామిగా మారడానికి కారణం ప్రేక్షకులేమా, వాళ్ళు లేదు నేను లేను, నా దేవుళ్ళే వాళ్ళు. ఇప్పటి వరకు అభిమానిస్తున్నారంటే నేను ఎన్ని జన్మల పుణ్యం చేసింటానో ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నా. ఫోన్లు చేసి కొంతమంది అంటుంటారు, సత్యం స్వామి నేను పలానప్పుడు మీ ప్రోగ్రామ్ చేసిన చాలా మంచిగా పడతాను చాలు. అదేమా ఇప్పటి వరకు ఎన్ని పురస్కారాలు అందుకున్నారు సార్? పురస్కారాలు అంటే ఇప్పుడు వచ్చేసి శ్రీశైలం దేవస్థానం నుంచి ప్రతి సంవత్సరం నాకు ప్రోగ్రామ్స్ 2-3 వస్తూనే ఉంటాయమ్మా పర్మనెంట్. అలా ఎప్పటి నుంచి పాడుతున్నారు సార్ అక్కడ? 24 సంవత్సరాలు 24 సంవత్సరాల నుండి అక్కడ నాకు అవకాశం కల్పించింది మొట్టమొదట చక్రవర్తి సార్ గారు, తర్వాత ఇప్పుడు శ్రీనివాసరావు సార్ గారు, అనిల్ సార్ గారు, శేషు. అక్కడ శ్రీశైలం దేవస్థానంలో అందరూ నన్ను చాలా ప్రేమగా చూస్తారమ్మా. సత్యం స్వామి అంటే ఒక ఆనందంగా మన సత్యం స్వామి. అక్కడ శ్రీశైలం దేవస్థానంలో ఒక మనిషిని నేను, ఆ సత్యం స్వామి మన వనపర్తి సత్యం స్వామి. అనిల్ సార్ చాలా ఎక్కువ అన్న. శ్రీనివాసరావు సార్ అంటే దేవుడు, రియల్ చెప్పాలంటే కోపమైన కానీ సార్ చాలా స్వామి చాలా అభిమానం అమ్మా. అది నేను ఈ జన్మలో చేసింది కదమ్మా, గత జన్మలో చేసింది. నా తల్లి నన్ను ఆ టైంలో కన్నది కాబట్టి ఆ తల్లి వరమే నేను ఇంకా ఇది. ఇంకొకటి శ్రీశైలంలో శివదీక్షా శిబిరంలో పోయి ఒక్కసారి నేను వనపర్తి సత్యం స్వామి వచ్చిన అంటే వాళ్ళలోన ఆనందము, కొన్ని వేల మంది ఇట్లా చేతులు ఎత్తి మా సత్యం స్వామి అని ఇట్లా అన్నప్పుడు అట్లనే ముగ్ధునైపోతామా, బా చాలా జన్మ అనిపిస్తుంది, అంత ఆనందం అనిపిస్తుంది. ఒకసారి మన జయప్రకాష్ రెడ్డి సార్ వచ్చినాడు, అప్పుడు నా ప్రోగ్రాం ఉందనమాట. జనాలు మొత్తం అల్లరి చేస్తుంటే నేను మైక్ తీసుకొని దయచేసి నేను మీ సత్యం స్వామిని మాట్లాడుతున్నా, దయచేసి స్వామి నా పైన ఏ మాత్రం అభిమానం ఉన్నా ప్రేమ ఉన్నా కాస్త సైలెంట్గా ఉండాలి, ఒక్క మాట చెప్తున్నా అంటే ఆన్ ది స్పాట్ సైలెంట్ అయినారమ్మా. అయినప్పుడు జయప్రకాష్ రెడ్డి సార్ అంటాడు, ఏదోపా పోతుపోగని నేను ఇంతమందిని ఊక ఇట్లాని నిలబెడితివే అంటాడు. అంటే లేదు స్వామి, నా అభిమానులు వాళ్ళు, నా దేవుళ్ళు నా మాట అట్లా విన్నారంటే నేను ఎంత అదృష్టం చేసినా నాకు గొప్ప విషయం కాదు, వాళ్లకు నా పైన ఉన్న అభిమానం అది. అలా మీకు ఎవరైనా ప్రోత్సహించినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? కళ్ళ నీళ్లు కాదు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాలనిపిస్తుంది, నా ప్రేక్షకుల కాళ్ళు పట్టుకున్నాలనిపిస్తుంది. నాకు రియల్ గా చెప్తున్నా కదా, నన్ను అభిమానించకుంటే నేను ఎందుకు బతుకు? నాకు ఒకటి, నేను ఒక కళాకారునికి కావాల్సింది అభిమానులు లేని కళాకారుడు లేడమ్మా. నేను పాట పాడుతున్నా అంటే వినేవాళ్ళు ఉంటేనే పాట పాడాలి, విననోళ్ళు లేనప్పుడు నేనేం పాట పాడతా? గోడకరే చెప్పాల్సిందే. కాబట్టి నా కాన్సెప్ట్ అమ్మా, నాకు నిజమైన దేవుళ్ళు ఎవరు తెలుసా? నన్ను అభిమానించే అభిమాని. మరి అంత మంచి అభిమానుల కోసం మరియు మా మీటివ్ ప్రేక్షకుల కోసం ఒక్క పాట సార్, మీ భక్తి భజన పాట మా ముందు. మళ్ళీ ఒకటమ్మా, పాట పాడేటప్పుడు ఇంకోటి గాయకులకు కూడా నేను ఒక సూచన ఇవ్వాలనుకున్నా అమ్మా. నా మనసులోని మాట ఇన్నాళ్ళుగా అందరికి చెప్పాలనుకున్నా, గాయకులకు మాత్రం ఇది. పాట పాడేటప్పుడు పాటలోని భావాన్ని కనపరిచి పాడితే ఆ పాట వినే ప్రేక్షకుని గుండెకు తాకుతుంది. అది గుండెకు తాకినప్పుడు చిరస్థాయిగా వాని గుండెల్లో ఉండిపోతుంది. నీవు పాడుతూనే ఉంటావు, ఎన్ని పాటలు పాడినా వేస్ట్, ఒక్క పాట పాడినా
ఈ జీవితం విలువైనది, భక్తులార రండని పిలుపైనది అనే పాటలో ఒక అర్థం ఉందమ్మా. ఒక చరణంలో మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలని లోకంలో ఉండే స్థిరుడెవరు, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కుల మతాలు అడ్డం కావు శ్మశానానికి. ఈ మరణం చిన్న పెద్ద అనే తేడా లేదమ్మా. చిన్న పసికందు 1 నెల బాబుని తీసుకుపోతుంది, మధ్యలో 30 సంవత్సరాలు ఉన్న వాడిని తీసుకుపోతుంది, 100 సంవత్సరాల నుండి తీసుకుపోదు. దాని విచిత్రం తెలుసా? ఇది తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాము? ప్రతి ఒక్కడు డబ్బు డబ్బు, నాది నేను, నాది నాది నాదేనంటావు, నేను నేను నేనేనంటావు, నాది అన్న నరులను చూసి శ్మశానమే నవ్వెనంట. నాదంటావు, పిచ్చోడా నీది కాదురా ఇదంతా, నీవు కూడా నావాడి వెంటది శ్మశానం. అందరు అక్కడికి పోయేదే కదమ్మా. కానీ ఇటువంటి తత్వాలు భావాలున్న పాటలు మహానుభావులు ఎందరో రాసినారు. రాసిన పాటను ప్రేక్షకులకు హద్దుకుంటలేవు. ప్రేక్షకుల గుండెకి ఎప్పుడైతే అట్లా క్యాచ్ అయిపోతుందో అది మరవరమ్మా. ఇప్పుడు పాత పాటలు ఉన్నాయి, ప్రతి పాట ఉంది, డివోషనల్ సాంగ్స్ ఉంది, ఎమోషనల్ సాంగ్ ఉంది, అలాగే విప్లవ సాంగ్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అవి ఇప్పుడు కూడా బతికున్నాయంటే ఎందుకు తెలుసా? భావాన్ని తెలిపినారు వాళ్ళు అప్పుడు గాయకులు. మీరు పాటల్ని రాస్తుండేవారా సార్? అమ్మా నేను పాటల్ని రాసేవాడిని కాదు, రాసిన పాటల్ని పాడేవాడిని, పాడిన పాటల్ని పాడేవాడిని. కానీ నాకు ఏదన్నా మంచిగా ట్యూను, ఇప్పుడు పాడినాను నన్ను మన్నించే తల్లి, నోము సినిమాలో నోము పండించవా స్వామి అని చంద్రకళ పాడింది ఆ పాట. ఆ పాటను ట్యూన్ చేసుకొని నా భావాన్ని ఆ ట్యూన్ లో తెలిపినాను, మార్చుకున్నా అంతే. నేను రాసిందే పాట కాబట్టి నేను పెద్ద కవిని కాదమ్మా. కాబట్టి నాకు ఆటోమేటిక్ అప్పుడు ఏమొస్తుందో చేస్తుంటా. ఒక పూజ జరిగేటప్పుడు కూడా అయ్యప్పను అలా చూస్తున్నప్పుడు అయ్యప్ప మాల ఎందుకు వేస్తలేదని తెలుసా? దానికి ఒక కారణం ఉందమ్మా. నేను సత్యం స్వామి ఇన్నేళ్లుగా భజన చేస్తున్నాడు, సత్యం స్వామి పాటలు పాడుతున్నాడు, అయ్యప్ప పాటలు. అయ్యప్ప మాల నేను ఎందుకేం తెలుసా? అయ్యప్ప మాల వేస్తే కఠినమైన దీక్షలు ఉండాలి. నా సిద్ధాంతం ఏం తెలుసా? నువ్వు వ్యాపారం చేసుకో అది చేసుకో కాదు, నేను తప్పు చేయను. మాలలుంటే మాలకు ప్రతిదీ నిబద్ధతో ఉంటా, అట్లయితేనే చేస్తా. అప్పుడు 5 సంవత్సరాలు ఇచ్చినాను. ఎప్పుడు 45 సంవత్సరాల కిందట 5 సంవత్సరాలు ఇచ్చినాను, అయిపోయా 40 సంవత్సరాల కిందట వదిలేసినాను. అలాగే మాల వేసుకొని పందలకు పోయినా. పందలకు పోయిన తర్వాత ఈ స్వాములు చేసే కొన్ని పనులు నాకు నచ్చలేదమ్మా. ఎందుకంటే ఉదయం పూట టిఫిన్ చేయరాదు అంటారు, రాత్రి పూట టిఫిన్ భోజనం చేయరాదు అంటారు, అల్పాహారం చేయొచ్చు అంటారు. అల్పాహారం చేయొచ్చు అన్నప్పుడు బొరుగుల్లో బియ్యమే ఉంటుంది, దోశల్లో బియ్యం ఉంటుంది, ఇడ్లీలో బియ్యం ఉంటుంది, పొంగనాల్లో బియ్యం ఉంటుంది. ఇవన్నీ బియ్యం ఉన్నప్పుడు అది భోజనమే కదమ్మా. కానీ పరిస్థితిని బట్టి మనము ఇరుముడి కట్టుకొని పోయినప్పుడు తినాల్సి వస్తుంది. కానీ ఒక సందర్భంగా గురుస్వాములు ఏం చేశారంటే అక్కడ టూరిస్ట్కి పోయినాం, 2 బస్సులు 100 మందికి పొంగలి చేసి పెట్టినాడు. చేసి పెట్టిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఒక స్వామి వచ్చి, స్వామి శరణం ఈ పొంగల్ తినరాదు అన్నాడు. ఎందుకు స్వామి అంటే, దాంట్లో బియ్యం ఉండే కాబట్టి తినరాదు మీరు. అతను ఉండి, స్వామి ఇప్పుడు అంటే నేను 100 మందికి ఎట్లా చెప్పేయాలా, ఇదంతా డస్ట్ పడేయాల్సి వస్తుంది, దానివల్ల స్ప్రెడ్ అవుతుంది, మొత్తం కాలుష్యం అవుతుంది అని కాలు మొక్కుతున్నాడు. ఈ స్వామి ఇటు వెళ్ళాడు, నాకు కోపం వచ్చింది. అంతకన్నా ముందు పందలలో వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి పుట్టిన ఇంట్లోకి పోయినా, వాళ్ళ ఇంటి దగ్గర బయట వచ్చేసి ఇట్లా బిచ్చం అడుగుతున్నారమ్మా. పందల వంశస్థులు అంట వాళ్ళు. ఎవరమ్మా మీరు అంటే పందల వంశస్థులు. ఏం ఇట్లా
ఎందుకు అడుక్కుంటారు అంటే మాకు ప్రభుత్వం ఏమి ఇస్తలేదు స్వామి, 3,000 ఇస్తుంది, మేము ఎట్లా బతకాలా ఇవ్వండి అంటే. ఆడ ఒకటి నాకు మనసు బాధ అనిపించింది. మరి ఇప్పుడున్న స్వాములు అవన్నీ ఫాలో అవుతున్నారా సార్? నేను ఒకరిని దూషించేవాడిని కదా తల్లి, ఎందుకంటే నా సిద్ధాంతాన్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒకరిని అనేంత వ్యక్తిని కాదు నేను, ఎందుకంటే నాలోని భావాన్ని తెలుపుతున్నా. అట్లా చెప్పేటప్పుడు నేను అయ్యప్పని అడిగిన, పందల్లోనే అడిగిన. వాళ్ళ అక్కడ సన్నివేశం జరిగింది, ఇక్కడ సన్నివేశం జరిగింది. తర్వాత వచ్చేసి బస్సు దగ్గర ఒక అయ్యప్ప ఫోటో పెడతాం, పూజ చేస్తాం. చేసిన తర్వాత హారతి తీసుకుంటూ పోతాం. హారతి తీసుకున్న తర్వాత ఒక స్వామి వచ్చి కాళ్ళు ఉన్న బొట్టు తీసినాడు, పెట్టుకున్నాడు, చేతికున్న బొట్టు తీసుకున్నాడు. అన్ని స్వామికి అలంకారం చేసిన బొట్లన్నీ వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత స్వామి నుదుట ఉంది ఒక బొట్టు, ఆ బొట్టు కూడా తీసుకొని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే నాకు బీపీ పెరిగింది. ఇంకా వాళ్ళతో కొట్లాడినా, అక్కడ కొట్లాడొచ్చిన. నువ్వు చేసేది గురుస్వామి తప్పు, అది పదార్థం పడేస్తే కొన్ని 100 మంది అన్నం పాడైపోతుంది, 100 మంది కడుపు కొడుతున్నారు స్వామి అని ఆడ విభేదించిన. అక్కడ పందల్లో ఆడ విభేదించిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది. విభేదించిన తర్వాత నేను ఇట్లా అనుకొని వాళ్ళని అడిచిన, మీరు మనుషులేనా, మీరు అలంకారం చేసుకోవడానికి ఇట్టుంది సంచిలో, అది పెట్టుకొని కూడా ఆ స్వామికి అలంకారం చేసి మళ్ళీ పెట్టుకుంటారు. ఏం స్వామి లాస్ట్ అతనికి బొట్టు లేకుండా చేసాడు అని, నీకు బుద్ధి లేదు అట్లా ఇట్లా అంటే వాళ్ళు నన్ను గదించుకొని నాకు 2 మాటలని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరిని కూర్చొని ముగ్గులో, నీకు బుద్ధి లేదు అయ్యప్పతో మాట్లాడినాము, అయ్యప్ప నీకు బుద్ధి లేదు, లేనోనికి ఇయ్యవు, ఉన్నోనికి ఇంకా పెడతా ఉండవు, నీ వంశస్థులకు అడకదింటారడ, ఇక్కడ మాల వేసిన వాళ్ళు ఇంత తప్పు చేస్తున్నారు, అక్కడ అన్నం వేస్ట్ అయిపోతుంది, ఇక్కడ వీళ్ళు నీ ఫోటోల్లో ఉన్న మొత్తం బోట్లన్నీ తీసుకుంటాయి, లాస్ట్ నేను పిక్క తింటారు వీళ్ళు. నేను కేవలం ఈ స్వాములందరూ కేవలం నీవు ఏదో ఒకటి ఇస్తారనే ఆశతోనే వీళ్ళు పూజిస్తున్నారు, అంతే కదా. కానీ ఇట్లాంటి వాళ్ళకైనా నువ్వు ఇచ్చేది మనసుని చూసి ఇవ్వాలను, నీకు బుద్ధి లేదు, నీకు తెలివి లేదు, అనికి వాళ్ళని అని తిట్టిన కోపంగా. అప్పుడు ఒక విధమైన కాంతితోన అందమైన రూపం కనబడిందవా. ఎట్లా కనపడ్డాడంటే నా జీవితం అదే సాలన్న, అప్పటి నుంచి నేను మాలేస్తాను. అదే మా నేను తెలియదు. నువ్వు మాలెందుకు అంటే నేను చేయలేను, అది నా కాన్సెప్ట్ అమ్మా. అందరూ అంటారు ఆ సత్యం స్వామి నువ్వు మాల వేయచ్చు కదా, నేను మాల వేయను. మీరు మాల వేయరు కానీ భక్తుల్లో పూజలలో అన్ని ప్రతి పూజలో పాల్గొంటా. అయ్యప్ప ఆయన్ని నా తండ్రి పిలిపించుకుంటాడమ్మా, అరే ఆయనే పిలిపించుకుంటాడు. స్టార్ట్ అయిందంటే కార్తీక పౌర్ణమి స్టార్ట్ అయిందంటే అప్పటి నుంచి మేము నాన్ వెజ్ గానే ఉంటాను, మందు తాగము. జ్యోతి అయిన తర్వాత జ్యోతి దర్శనం చేసుకున్న తర్వాత మరుసటి రోజు మేము ఏదైనా కానీ, అది పరిస్థితి. మాలొక్కటే వేయరు కానీ ఆ దీక్ష మొత్తం మీరు పాటిస్తుంటారు. చెప్పనమ్మా, నేను చేస్తలేను అనుకో, ఎవరైనా ఏమన్నా అనుకోండి, నేను మాత్రం నాకు తెలుసు, నా అయ్యప్పకు తెలుసు, నేను ఒకరి గురించి చేయను. నా అయ్యప్పకు నేనేం చేస్తున్నా ఆయన తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు జిద్దుకు పెట్టిన ఆయనతో నాతో, ఇప్పుడు నా సంసారం నడపాలని నువ్వన్నా సంవత్సరానికి ఖచ్చితంగా మొత్తం బతం వేస్తాడు. ఇప్పటికి కూడా 100 ప్రోగ్రాంలు ఈజీగా చేస్తా అయ్యప్పలో. అయ్యప్ప సేవల్చి 100 ప్రోగ్రాంలు చేస్తా, సాలు ఇస్తాడు, సంవత్సరం మొత్తం ఇస్తాడు. ఆరాంగా కూర్చుంటారు, ఏమనంటే మిషన్ కుట్టుకుంటా బతుకుతా చేసుకుంటా, అంతే చాలు. నాకు ఇంకా పూర్తి ఎక్కువ అంటలేను, నాకు బతకనికి అంతే. ఒక టైలరింగ్ చేసుకుంటూ ఈ పాటలు పాడుకుంటూ మొత్తం మీ జీవనోపాధి ఇలా కనిపిస్తుంది సార్. అదేమా, ఇది ఒక్కటే నేను చేసేది. ఇంకోటి శ్రీశైలం దేవస్థానం వాళ్ళు కూడా చాలా అన్నాను. వెలుగోడులో నందల దగ్గర వెలుగోడు వాళ్ళు విపరీతమైన అభిమానమా. ఎక్కడ పోయినామా, ఈ ఊరు ఆ ఊరు అని కాదమ్మా, లాల్కోట కావచ్చు, దేవరకద్ర కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, అమ్మా జడ్చల్లో చంద్రయ్య గురుస్వామి, కల్వకుర్తిలో మొట్టమొదట ఓంగూరు రవిస్వామి అంటాడు, ఆ స్వామి కానీ, ఆంజనేయుల స్వామి, మళ్ళీ పాండుగురు స్వామి, సీనుగురు స్వామి, మళ్ళీ అందరూ రాజగురుస్వామి, గురుస్వాములు అందరు స్వామి. అమ్మ కల్వకుర్తిలో వీరాభిమానులు నన్ను అభిమానించేవాళ్ళు. నాగర్ కర్నూల్లో లక్ష్మణ్ గురుస్వామి కానీ, తిరుపతి గురుస్వామి కానీ
వీళ్ళందరూ. చంద్రమౌళి గురుస్వామి మంచిగా నన్ను అభిమానిస్తాడు, మళ్ళా భార్గవ గురుస్వామి కూడా అభిమానిస్తాడు, అరుణ్ గురుస్వామి కానీ, మళ్ళా వెంకటేశ్వర గురుస్వామి, అందరు అమ్మా దేవుని దేవల్ల అందరు నన్ను అభిమానిస్తారు. సత్యం స్వామి మంచిగా, అఖిల భారత అయ్యప్ప సేవా సమితి దేశపాండే స్వామి చాలా గౌరవిస్తాడు. సత్యం స్వామి మహానుభావుడు. ఇప్పుడున్న యూత్ కి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తున్నారు సార్? ఈ భక్తి పాటలు అంటే చాలా మంది ఇప్పుడున్న యూత్ అయితే వెళ్ళట్లేదు, నేర్చుకోవట్లేదు. అలాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి నేర్చుకోవడం లేదు అన్నదమ్మా. చాలా మంది ఈ రూట్లో వచ్చినారు, చాలా మంది వచ్చినారమ్మా. నేను చూస్తున్నాను కదా, నా శిష్యులే, మా పిల్లలు దగ్గర దగ్గర ఒక 10 టీములు దాకా ఉన్నారమ్మా. ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ప్రతి ఒక్కరు. కానీ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే పాటకు న్యాయం చేయండి. సత్యం స్వామి దగ్గర చేసిన ఏ వ్యక్తి అయినా కానీ ఫెయిల్ కాదు. నేర్పిస్తుంటారా సార్? నేర్చుకునే అవసరం లేదమ్మా. నా పక్కన కూర్చుంటే వానికి అభ్యస్తుంది. అది అంటువ్యాధి లాగా, నేర్పే అవసరం లే. ఒక్క సంవత్సరం నా దగ్గర ఉండి నాకు కోరస్ ఇచ్చిన అంటే వాడు గాయకుడు అయిపోతున్నాడమ్మా. బాగా గమనిస్తున్నా, చాలా గమనిస్తున్నారు. ఒకే ఒక సంవత్సరం 4-5 ప్రోగ్రాంలు చేస్తారు. చేసిన తర్వాత వాడు గాయకుడు పెట్టాడు. నా దగ్గర చేసిన ప్రియులు కూడా అమ్మా, ఇన్వెస్ట్మెంట్ ప్రియులు ఉన్నాడు కదా, ఎంతమంది వాళ్ళు కూడా నన్ను బలం అభిమానిస్తారమ్మా. ఒక్కరు కాదు, వాయిద్యకారులే దగ్గర దగ్గర నాతో ఒక 500 మంది దాకా చేసింటారు. 500 మంది దాకా చేసింటారు. ప్రతి ఒక్కరు బా సార్ నీ చేతులు పడాలి సార్, సూపర్ సార్ అంట. కాబట్టి సత్యం స్వామి దగ్గర చేసిన ఇన్వెస్ట్మెంట్ ప్లేయర్ కానీ, సత్యం స్వామి దగ్గర కోరస్ పలికిన వాళ్ళకి కానీ, త్రూ తెలంగాణలో ఎవరైనా కానీ సర్టిఫికేట్ లేకుండా తీసుకోవచ్చు. ఉదాహరణకు చెప్తా, HMTVలో శివ అని ఉంటాడు, డోలక్ శివ, సుధాకర్. ఆ పిల్లలు 30 ఏళ్ళ కిందట వాళ్ళే ఫస్ట్. ఆ పిల్లలు ఇప్పుడు హైదరాబాద్ లో చాలా ఫేమస్ అయినారు. HMTVలో నన్ను లాస్ట్ గురుగారు ఇంతమంది ఇన్నేళ్ళైంది, నేను నీకు ఒక హెల్ప్ చేయాలనుకున్నా అంటే, ఏంది శివ అన్న? గురుగారు పాడుతా తీయాల, మారుమరోగిన పాటలు నువ్వు ఒక 2 పాటలు పాడాలి. నాకు రాదు కదా, నేను డివోషనల్ పాడేది కదా అంటే, నీకు రాంది ఏముంది సార్? గురుగారు నాకు తెలియదా నీ గురించి, నేను 2 పాటలు ఇస్తా, అవి ప్రాక్టీస్ అన్నాడు. ఏ పాట అన్నా? జై జై తెలంగాణ అన్నాడు. నేను అది పాడలే కదా. నువ్వు పంపిస్తా, నువ్వు పాడుతూ ఉన్నాడు. 2 రోజులు ఉంది, చేసేసుకున్నా. ఇంకొకటి ఏదన్నా, పచ్చా పచ్చని చెట్టురా. ఆ పచ్చా పచ్చని చెట్టురా నేనేం చేసిన తెలుసా, మా వనపర్తి గురించి రాసిన. ఎందుకంటే నన్ను చాలా అభిమానిస్తున్నారు నా వనపర్తులు. ఆ కాన్సెప్ట్ తీసుకొని, చల్లని ఊరురా వనపర్తి ఊరు పేరురా, ప్రేమకు ఈ ఊరే మారు పేరైనదిరా, మారు పేరైనదిరా. ఆ పాట రాసి మా వనపర్తిలో అష్టదిక్కులు ఉన్నాయమ్మా. అష్టదిక్కుల్లో 8 దేవతలు ఉన్నారు. నేను సెర్చ్ చేసిన. తూర్పున చింతల ఆంజనేయ స్వామి, ఈశాన్యంలో చింతల ఆంజనేయ స్వామి, తూర్పున వాసవి కన్యక పరమేశ్వరుడు, పడమట ఈశ్వరుడు అయ్యప్ప. అట్లా సకల దేవతలను సెర్చ్ చేసి పాట రాసినాను, పాడినాను. అక్కడ పోయినప్పుడు నాకు వాళ్ళు ఎవరు, రసమయ్య బాలకృష్ణ ఇంటర్వ్యూకు తీసుకెళ్లేవాళ్ళు, టీం మేనేజర్. ఇతను ముసలోడు ఏం పాడతాడు, వద్దు శివ అన్నాడు. ఆ శివ ఏం చేసినాడు సార్, నాతోనే ఏం లేవు అప్పుడు, నేను పెట్టుకునేవాడిని కదమ్మా, నాతోనే ఏముండవు, కేవలం నా అభిమానుల దగ్గర ఉంటాయి. నేను పాడిన సీడీలు కానీ రికార్డింగ్ పాటలు కానీ ఏమైనా కానీ వారి దగ్గర ఉంటాయి, కానీ నాతోనే ఏముండవు. నాకు ఇట్లా సెల్ఫ్ కూడా తీసుకోవడానికి రాదు. అది వాళ్ళ దగ్గర నాతో ఏం లేవు కాబట్టి ఒప్పుకోలేవాడు. ఒప్పుకోకుంటే మా ఊరు కొట్లాడి, నువ్వు కానీ మా సార్ కానీ ఎక్కుంటే నేను ప్లే చేయను, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు లైవ్ స్టోరీ, లైవ్ ప్రోగ్రామ్ ఉంది, అప్పటికప్పుడు పట్టుకొని యాదవ్ ఒకటి చేయిపో అని మేకప్ లేదు, పోవా యాదవ్ ఒకటి పడుతుంది. అప్పుడు పోయి కూర్చున్న తర్వాత అందరం ఉన్నాం, 3-4 గాయకులు ఉన్నాం. నా ఛాన్స్ వచ్చింది, ఎత్తిన. అప్పుడు
జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన కేతనం అని అనేటప్పటికి శివ ముక్త పంపించి డోలకెత్తున్నాడు. జయ జయ హే తెలంగాణ. సూపర్ నడిచింది పాట. ఆ పాట నడుస్తుంటే మొత్తం స్టూడియోలో అందరూ వచ్చేసినారు. వచ్చేసి ఎవరు రామకృష్ణ పాడుతున్నాడేమో, రామకృష్ణ రికార్డింగ్ చేస్తున్నాడేమో వచ్చినారు. వచ్చేసి అయిపోయింది, లైవ్ అయిపోయింది. లైవ్ అయిపోయిన తర్వాత అందరు కలిసి సార్ ఏం సార్ మీరు అంటే, అప్పుడు శివ అంటాడు, నువ్వు ఏమనుకున్నావు అతనికి, అతను ఇప్పుడు మనిషి కాదు, ఏదేనైనా కానీ ఒక్క అరగంటలో నీకు ఒక శిల్పాన్ని తయారు చేస్తాడు పాటను. అతను తక్కువ అంచనేసి నువ్వు అతని రూపం అట్లా ఉంది కానీ అతనిలో ఉన్న కెపాసిటీ మమ్మల్ని అందరూ తీర్చిదిద్దిన ఆయనే, ఆయన పెట్టిన వీళ్ళం మేము అని అప్పుడు వాడంటే, అప్పుడు రసంలో బాలకృష్ణ అంటాడు, పెద్ద ఏం పెద్ద మీ పాటని వద్దనుకున్న వాళ్ళు మీకోసం వచ్చి చప్పట్లు కొట్టారు కదా సార్ ఆ రోజు. ఎలా అనిపించింది సార్ అప్పుడు? నాకు అనిపించింది ఏంటంటే, నా శిష్యుని మాటను దక్కించిన అనే ఒక ఆనందం అమ్మ. నేను బాగా పాడినా అని కాదు, వాడు నా శిష్యుడు శివ, వాడు ఇన్సల్ట్ అవుతాడేమో అక్కడ, వాడు నా కొరకు ఎంత త్యాగం చేసినాడు చూసినావా. అంటే నా గురించి తెలియదు వాళ్ళకు, వానికి తెలుసు. కానీ వాడు నేను ప్రోగ్రామ్ వద్దు, నేను ప్రోగ్రామే చేయను, నువ్వు పైసలు ఇవ్వకుండా కానీ పర్లే, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. ఆ ఉద్దేశంతో పాడించినారు అంతే నాకు. అప్పుడు అంటారు, శివ నీ సారు చాలా గొప్పవాడు కదా అంటే, మళ్ళీ ఏమనుకున్నావు సార్ మీరు నంబర్, ఇప్పుడు విగ్రహాన్ని కాదు చూసి నువ్వు చెప్పాల్సింది, ఆయనలోని టాలెంట్ ని చూడండి. ఇంకోటి నేను కూడా చెప్పేది, విగ్రహాన్ని అంగుళి చూసి కాదు, ప్రేక్షకులు కూడా చెప్పేది. ఇప్పుడు కొంతమంది ఏమో నేను పాడే పాటను డూప్గా చేసుకొని కొంతమంది రకరకాలుగా చేస్తుంటారు. కాబట్టి అట్లాడే నీ కాస్త మీ అభిమానులు గుర్తించాలి. నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఒరిజినల్ వాయిస్ ని తీసేసి ఇప్పుడు మీడియా వచ్చింది రకరకాలుగా టెక్నిక్ అట్లా చేస్తున్నారు. కాబట్టి ఒరిజినల్ ఉంటుందమ్మా, లైవే, లైవ్ ఈజ్ గోల్డ్. అవునా? లైవ్ లో చూడాల సత్తా, కొన్ని వేల మందిలో చూడాల సత్తా, అప్పుడు చూపిస్తా. నాకు ఇంకమ్మా 500 మంది ఉంటే ఒక ఎనర్జీ వస్తుంది, 1000 మంది ఉంటే ఒక ఎనర్జీ వస్తుంది, 10,000 మంది వస్తే ఇంకో, ఎంత ఎక్కుతుంటే అంత ఎనర్జీ వస్తుంటది. ఎనర్జీ నాకు ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ కొద్దిగా గల్లాటం పడుతుంది ఈ మధ్య, వయసు లేనమ్మా కొద్దిగా, తర్వాత ఇంకా రేజ్ అవుతూ పోతుంటది. జనాల్ని చూస్తే వస్తుందమ్మా నాకు. అంటే ఎందుకు వస్తుంది అంటే, ఆ జనాలు అభిమానులు నాకు ఆ రక్తాన్ని ఇస్తున్నారు. గత 24 సంవత్సరాలుగా ఇక్కడ వట్వర్లపల్లె దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుందమ్మా. అన్నదానం అంటారు, అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది. అది 24 అంటే 2000 సంవత్సరంలో స్టార్ట్ చేసినాడు సారు. అప్పుడు 100 రూపాయలు కూలికి పోయినాను మా పాడినిక. అంటే నన్ను అభిమానించి స్వామి స్వామి రాణి స్వామి అంటే, అన్నా ఎట్లా 100 రూపాయలు ఇస్తాను అంటే, అప్పుడు నా కెరియర్ అయ్యప్పది కూడా అప్పుడే, అయ్యప్ప కూడా అప్పుడే కెరీర్ ఆ 100 రూపాయలే అక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికి ఆ సార్ వచ్చేసి 18 సంవత్సరాలు నడిపినాడు. నడిపిన తర్వాత సత్యం స్వామి ఇంకా నాకు వీలు కావడం లేదు, ఆర్థిక పరిస్థితి కాదు, కొద్దిగా వేరే ఉద్దేశం ఇబ్బందుల వల్ల నేను చేయలేకపోతున్నానంటే, మా టీంలో ఉండే మా సభ్యులు మా పిల్లలందరూ కలిసి మనమే చేద్దాం అనే ఉద్దేశంతో తీసుకున్నాం. తీసుకొని అది దివ్యంగా నడుస్తుంది దేవుని వల్ల. దానికి కూడా నాకు ఇచ్చే దాతలు ప్రతి ఒక్కరు రసీదు ఉంటేనే ఇవ్వండి, నా రసీదు ఉంటేనే ఇవ్వండి. అదొకటి. మా వట్వర్లపల్లె పేరు చెప్పుకొని ఎవరైనా కానీ ఇక్కడ వసూలు చేసినా కానీ వద్దు, దయచేసి రిసిప్ట్ ఉంటే ఇవ్వండి. వాళ్ళు కూడా ఇప్పుడు మన కల్వకుర్తి నుండి కూడా చాలా సాయం చేస్తున్నారు మనకు. ప్రతి ఒక్కరికి రిసిప్ట్ ద్వారా వీళ్ళకు ఇస్తాను. మీరు కూడా కల్వకుర్తి జనాలు కావచ్చు, నా ప్రోగ్రాం వినే ప్రేక్షకులు ఎవరైనా కావచ్చు, 20 తారీఖు నుండి 20, 21, 22, 23, 24 ఈ 5 రోజులు అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి మాల ధరించిన స్వాములు కావచ్చు, సివిల్ స్వాములు కావచ్చు, ఎవరైనా వచ్చి అక్కడ భోజనం చేసుకొని, అక్కడ ప్రోగ్రాం నడుస్తుంటదమ్మా,
నడుస్తూ మేము భోజనాలు కూర్చోబెట్టి భోజనాలు చూపిస్తుంటాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాను. సార్ ఎన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, సో ఆ ప్రోగ్రామ్స్ కి మీరు ఒక్కరే చేస్తారా లేదంటే మీతో పాటు ఇంకెవరైనా సపోర్టివ్ గా ఉంటారా? నా ప్రోగ్రాంలో టీం మొత్తం ఉండాల్సిందే, కానీ ముఖ్యమైన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, నా మిత్రుడు. ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా ఆ మనిషి ధైర్యంతోనే ఇన్నాళ్ళు నేను ప్రోగ్రామ్ చేయగలిగిన. ఆ వ్యక్తి ఎవరంటే ఈ వనపర్తికి వచ్చినప్పటి నుండి, అక్కడ శశిశేఖర్ అని ఉండేవాడు వెలుగులో. ఈ వనపర్తిలో వచ్చినప్పటి నుండి ముఖ్యంగా శేఖర్ రెడ్డి అని కలవరాల ఆయనది, ఆ మిత్రుడు కూడా వచ్చాడు. మా మిత్రుడు ప్రేక్షకుల కోసం మంచిగా మీ భక్తి భజన సాంగ్ వినిపించాలని కోరుకుంటున్నాను. ఆయన గురించి ఒక్క విషయం అమ్మా, ఆయన ఎటువంటి వ్యక్తి అంటే అర్ధరాత్రి అయినా కానీ శేఖర్ రెడ్డి ఫలానా ప్రోగ్రాం వచ్చింది మనం పోవాలంటే ఎక్కడ ఎందుకు ఏమి అని అడిగేవాడు కాదు. సరే నాన్న వచ్చి ఆ టైంకి నాకు తెల్లవారుదామని 3 గంటలకు మనం పోవాలా శేఖర్ రెడ్డి అంటే ఆయన వచ్చి నన్ను లేపేవాడు. కలవరాల నుండి వచ్చి నాకు లేపుకొని నన్ను తయారు చేసుకొని హైదరాబాద్ పోయేవాళ్ళం. ఆ హైదరాబాద్ ప్రోగ్రాంలో మురళీమోహన్ సార్ ప్రోగ్రాం చేసినాము, కోటరామకృష్ణ సార్ ప్రోగ్రాం చేసినాము, అలాగే రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి గారి ప్రోగ్రాం చేసినాను, రాజేంద్ర ప్రసాద్ సార్, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళ ప్రోగ్రాంలు చేసింది శేఖర్ రెడ్డి నేను. మేమిద్దరం కలిసే ఒక డోలు వాయిద్యాన్ని పెట్టుకొని అక్కడ హైదరాబాద్ లో నైట్ చేయడం, మళ్ళీ నైటే మళ్ళీ రావడం, మళ్ళీ అర్లీ మార్నింగ్ మళ్ళీ లేచిపోవడం. అట్లా చేయడానికి ఇప్పటి వరకు నా వెంట ఉండేది ఒక నా మిత్రుడు శేఖర్ రెడ్డి అని ఉంటాడమ్మా కలవరాల. ఆయనను కూడా మీకు పరిచయం చేస్తాను. మీరిద్దరు కలిసి మీ టీవీ న్యూస్ ప్రేక్షకుల కోసం అలాగే మంచి భజన పాట మాకు వినిపించాలని కోరుతున్నాను. ఓకే పాడతాం. మా మిత్రుడు శేఖర్ రెడ్డి అంటే ఈయననేమా, మేమిద్దరం కలిసి ఒక పాటను మీకు వినిపిస్తాము. మీరు అడిగిన కోరిక వేణ. ఓంకారేశ్వరి మాయమ్మ శ్రీ ఓంకారేశ్వరి మాయమ్మ అమ్మల కన్నది మాయమ్మ అమ్మ శాంభవి శాంబ ఓంకారేశ్వరి మాయమ్మ శ్రీ ఓంకారేశ్వరి మాయమ్మ అమ్మల కన్నది మాయమ్మ అమ్మ శాంభవి శాంబ సృష్టికారిణి మాయమ్మ సుగుణ మహిళే మాయమ్మ సృష్టికారిణి మాయమ్మ సుగుణ మహిళే మాయమ్మ సుందర రూపిణి మాయమ్మ సూక్ష్మధారిణి మాయమ్మ ఓంకారేశ్వరి మాయమ్మ శ్రీ ఓంకారేశ్వరి మాయమ్మ అమ్మల గన్నది మాయమ్మ అమ్మ శాంభవి శాంబ ఖడ్గదారిణి మాయమ్మ కరుణా మహిళే మాయమ్మ ఖడ్గదారిణి మాయమ్మ కరుణా మహిళే మాయమ్మ త్రిశూలధారిణి మాయమ్మ త్రినేత్రధారిణి మాయమ్మ ఓంకారేశ్వరి మాయమ్మ శ్రీ ఓంకారేశ్వరి మాయమ్మ అమ్మల గన్నది మాయమ్మ అమ్మ శాంభవి శాంబ తల్లి శాంభవి శాంబ అమ్మ శాంభవి శాంబ తల్లి శాంభవి శాంబ. నా ఇష్ట దైవం అమ్మ నిమిషాంబ. ప్రారంభం చేసేటప్పుడు నా తల్లిని తలుచుకొనే ఏ ప్రోగ్రామ్ అయినా స్టార్ట్ చేస్తామమ్మా. దీనికంతా విజయానికి కారణము శ్రీ గురు నిమిషాంబాదేవి ఆశీస్సులు, ఆమె అండతోనే ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అవుతుందమ్మా. ఇది నాది కాదు, కేవలం దైవశక్తి, గురుబలం, అమ్మ దీవెన, ఈ మూడు ఉంటేనే ఆ ప్రేక్షకుల శక్తి, ప్రేక్షకులది శక్తి, అమ్మది భక్తి, రుణం. అమ్మ నాకు జన్మనిచ్చింది కాబట్టి అమ్మ, తర్వాత గురువుగా నా గురువు గారు, అలాగే నా మిత్రులు,
వీళ్ళందరి ఇస్తేనే నేను గాయకుడినేనమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి జన్మ అంటుంటే ఒక కళాకారుడికి పుట్టాలని కోరిక ఉంది. అభిమానించే అభిమానులకు అందరికీ నిండు నూరేళ్లు సిరి సంపదలతో ఆనందంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. చూసారు కదండి, మన సత్యం స్వామి అయితే ఎన్నో మంచి భక్తి పాటలు పాడుకుంటూ ఎంతో మంది హృదయాలను అయితే దోచుకున్నారు. సార్ మరి ఇలాంటి భక్తి పాటలు ఇంకెంతో ప్రజలకు తెలియజేస్తూ మరిన్ని పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన తల్లికి, నా గురువు గారికి, నా తల్లి నిమిషాంబదేవికి, నా ప్రేక్షకుల దేవుళ్లకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. నేను జీవితం ఉన్నంత వరకు ఇలాగే పాడుకుంటూ, నా కోరిక పాడుకుంటూ చావాలి. స్టేజ్ పైనే నేను చావాలనే కోరిక నాది. సత్యం స్వామి చనిపోయినాడు అంటే స్టేజ్ పైన చావాలి, లేకపోతే నిమిషాంబ గుళ్ళో చావాలి. మధ్యలో సస్తే ఏదో నా కోరిక అది. మధ్యలో మాత్రం చావను, హరిహరాదులు వచ్చినా చావను. ఇది మాత్రం పక్కా నాకు తెలుసు. నా అమ్మ వరం ఇచ్చింది అది. పాడుకుంటున్నా పోవాలా, నిమిషాంబ గుళ్ళన్నా చావాలి. అది ఒకటి నా కోరిక.